హాయ్ గైస్, ఈరోజు అయితే పెంటారావు మన శ్రీ శ్రీ ధర్మజ్యోతి దివ్యాలయానికి వచ్చాడు. తను చిన్ననాటి గుర్తింపు చెప్తున్నాడు. తనకి బాబా అంటే బాగా చిన్ననాటి భక్తుడు. సో తను చిన్ననాటి తన నుంచి ఇక్కడ స్కూల్ టైం నుంచి స్కూల్ టైం అయిపోయేసరికి ఇక్కడ గుడికి వచ్చేవాడు. ఈ దివ్యాలయానికి వచ్చి తను తన ఫ్రెండ్స్తో వచ్చేవాడంట. తనకి మాటలు రాకపోయినా సైకిల్తో చెప్పడంతో నేను తనకి వివరించడం జరుగుతుంది. తెలుసు కదా, పెంటలో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కొండపైకి వచ్చేవాడంట. ఓకే, అలాగే ఇక్కడ పార్క్ చూశారు కదా. పార్క్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఈ బాబా గుడికి వచ్చినట్లయితే పార్క్ మటుకు చాలా బాగుండేది. ఇప్పుడు అంటే పార్క్ అని అలాగా డెవలప్ చిన్నది చేయక ఆపేశారు. చాలా వరకు చూశారు కదా. చాలా వరకు ఇక్కడ ఫోటో షూట్స్ ఇక్కడ రావుకాతం మండలం, కుచ్చేపేట మండలం కొన్ని షూట్స్ జరుగుతుంటాయి. చాలా మంది ఇక్కడికే వస్తుంటారు. అలాగే ఇది చూశారు కదా, ఇది ఆయుర్వేద మందులు ఇచ్చేవారంట. ఇక్కడైతే చాలా వరకు ఆయుర్వేదిక్ సంబంధించిన మందులు ఇవ్వడం జరిగేదంట. బాబా గారు ఆ టైంలో ఇక్కడ వైద్యులకు సంబంధించిన మందులు ఇక్కడ రెడీ చేసేవారంట. తనకి చిన్ననాటి గుర్తింపులు తెలుసు కాబట్టిగా ఇవన్నీ చెప్పగలుగుతున్నాడు. ఓకే, చూశారు కదా, మందులు అవి ఇచ్చేవారు అని చెప్తున్నాడు. ఓకే, ఆయుర్వేదిక్ మొక్కలు అని చెప్తున్నాడు. బ్యూటీషియన్కి సంబంధించినవన్నీ కూడా చెప్తున్నాడు. ఇక్కడ సాంబశివరావు అనే దంపతులు నర్సీపట్నం నిర్మాణం చేశారు. చూశారు కదా. ఇక్కడ యోగా చేసేవారని అంటున్నారు. యోగా దేవాలయం యోగాగా ఉండడానికి, మెడిటేషన్ చేయడానికి పెట్టారని చెప్తున్నాడు. ఇక్కడ మొక్కలు ఉడిచినప్పుడు చాలా చిన్న మొక్కలు ఉన్నప్పుడు చిన్న పార్క్ ఉండేది. మొక్కలు వేసేటప్పుడు ఇప్పుడు ఈ చెట్లవన్నీ పెద్దవిగా అయ్యాయి. ప్రశాంతమైన పార్క్ లాగా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఓకే గైస్, థ్యాంక్ యూ.